ఈ శివపురాణం కథను పూర్వకాల మహాగ్రంథాల ఆధారంగా రూపొందించాము. కథనంలో ఏవైనా అనవసరమైన పొరపాట్లు ఉంటే దయచేసి మన్నించగలరు. మన శివపార్వతీ దేవుల ప్రేమగాథను పిల్లలకు పరిచయం చేయడం, వారిలో భక్తి, మన సంస్కృతి పట్ల గౌరవం పెంపొందించడమే మా లక్ష్యం. మన పూర్వీకులు సృష్టించిన ఈ మహద్గాథలు తరతరాలకు చేరాలి. మన సంతతికి కథలు తెలిసి ఉండాలి. అందుకే ఈ ప్రయత్నం. ఈ కథలో చూపిస్తున్న అన్ని దృశ్యాలు AI సహాయంతో రూపొందించబడ్డాయి. ప్రారంభంలో ఏమీ లేకపోయింది. కాలం లేదు, స్థలం లేదు, వెలుగు లేదు, చీకటి లేదు. ఉన్నదంతా శూన్యం మాత్రమే. అంతులేని విస్తృతమైన శూన్యత. కానీ ఆ శూన్యంలో ఒక్క మార్పు మొదలైంది. ఆ నిశ్శబ్దంలోంచి అహం ఉద్భవించింది. స్వయాన్ని తెలుసుకునే అవగాహన. ఈ మేలుకొలుపు ద్వారా పరబ్రహ్మం విశ్వమే తన గురించి తెలియజేసుకుంది. అది తన స్వభావాన్ని అర్థం చేసుకోవాలని, తనను తాను చూడాలని ఆశించింది. కేవలం ఒక కణం విభజించుకున్నట్లు పరబ్రహ్మం రెండు ప్రాథమిక శక్తులుగా విడిపోయింది. శుద్ధ చైతన్యం మరియు అఖండ శక్తి, పురుషత్వం మరియు స్త్రీత్వం, శివుడు మరియు శక్తి. ఇదే వారి మహద్భాగ్యమైన ప్రేమ కథ. బ్రహ్మదేవుడు ఈ భౌతిక ప్రపంచాన్ని నిర్మించడానికి శక్తి అమ్మవారి నుండి శక్తి కావాల్సి వచ్చింది. బ్రహ్మదేవుడు శక్తి అమ్మవారిని ఆశ్రయించాడు. మహత్తర శ్రేయస్సుని గ్రహించిన మహాశివుడు కొద్ది కాలం శక్తి అమ్మవారికి దూరంగా ఉండవలసి వచ్చింది. ఈ విశ్వం ప్రయోజనం కోసం. సృష్టి పూర్తి అయిన తర్వాత శక్తి అమ్మవారు తన దివ్యత్వ స్థితికి తిరిగి ఎందుకో రాలేకపోయింది. మళ్ళీ దివ్యత్వ స్థితికి చేరుకోవడం కోసం శక్తి అమ్మవారు ముందుగా మానవ రూపం తీసుకొని తన కర్మ ద్వారా మళ్ళీ దివ్యత్వాన్ని సాధించాల్సి వచ్చింది. శక్తి అమ్మవారు సతిగా జన్మించింది. మహారాజు దక్షుడి మరియు మహారాణి ప్రసూతిలకు ప్రియతమ కుమార్తెగా. దక్షుడి మహారాజుకు సతి అంటే చాలా ఇష్టం. దక్షుడికి అత్యంత ప్రీతిపాత్రురాలిగా ఆమె అందరికంటే ప్రత్యేకమైనది. చిన్నప్పటి నుంచే సతి తన ఏకాంతంలో మరియు తన కలలలో ఒక విచిత్రమైన తపస్వి రూపాన్ని చూస్తూ ఉండేది. ఆ తపస్వి హిమాలయాలలో నివసిస్తూ పులి చర్మాన్ని ధరించి తన దేహాన్ని విభూతితో అలంకరించుకొని ఎప్పుడూ తపస్సులో ఉండేవాడు. కానీ అతను ఎవరో సతికి తెలియదు. అతన్ని చూడాలనే అనూహ్యమైన కోరిక ఆమె మనసులో మెల్లగా మొలకెత్తింది. ప్రతిరోజు ఆమె ఏకాంతంగా ఉన్నా, నిద్రిస్తున్నా ఆ తపస్వి ఆలోచనలోనే ఉండేది. కాలక్రమేణా అతన్ని చూడాలని కోరిక భక్తిగా మారిపోయింది. అతను ఎవరో తెలియకపోయినా తన మనసుని ఆకర్షించిన ఆ పరిచయం లేని వ్యక్తిని కలుసుకోవాలని ఆమె ఆశగా ఎదిగింది. అలా తన చిన్నతనం నుండి తన యుక్త వయసుకు చేరుకుంది సతి. ఒకరోజు తన స్నేహితులతో కలిసి హిమాలయాలను అన్వేషిస్తూ తిరుగుతుండగా సతి ఆకస్మికంగా ఓ బలమైన, దృఢంగా ఉన్న, కోపంతో రగిలిపోతున్న ఎద్దును చూసింది. ఆ దృఢంగా ఉన్న ఎద్దు అది విపరీతమైన ఉగ్రతతో ఆమె పైపు దూసుకొస్తోంది. సతి భయంతో నిండిపోయింది. ఆమెతో ఉన్నవారు కూడా భయాందోళనకు గురయ్యారు. రాజసం గల రాక్షసులు వేగంగా దూసుకొస్తున్న ఎద్దును అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎద్దు వారికి కేవలం బొమ్మల్లా విసిరివేసింది. అది వేగంగా ఆమె వైపు పరిగెత్తుకుంటూ వస్తోంది. సతి తన కళ్ళు మూసుకొని రాబోయే ప్రమాదానికి సిద్ధమైంది. అయితే ఆ క్షణంలోనే అద్భుతం జరిగింది. ఎద్దు కళ్ళు మెరుస్తూ దానికి ఏదో గుర్తొచ్చినట్లు అలా నిలిచిపోయింది. ఒక్కసారిగా అది మారిపోయింది. అడ్డం మనిషి, అడ్డం ఎద్దుగా రూపాంతరం చెందింది. ఆ మహావిశ్వాసి తన చేతులను ముడుచుకొని ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చొని ప్రమాణం చేశాడు. క్షమించండి తల్లి, మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను.
నా అహంకారాన్ని క్షమించండి మహాశక్తి. నేను అనుకోకుండా శత్రువుగా భావించాను. నేను మీ నంది, భగవాన్ మహాశివుని విశ్వాస పాత్రుణ్ణి అని ఆ గంభీరమైన స్వరం పలికింది. సతి ఆశ్చర్యంలో నిశ్చేష్టురాలైంది. ఆమె చివరకు అడిగింది, ఓ మహానంది, నేను దక్షపుత్రి సతిని. నన్ను పరమతల్లి అని ఎందుకు పిలుస్తున్నావు? శివుడు ఎవరు? నీవు ఆయనకు ఎందుకు ఆరాధిస్తున్నావు? నంది మాటల ద్వారా వివరణ ఇవ్వడం కష్టమని గ్రహించి ఆమెను కైలాసానికి తీసుకెళ్లాడు. అక్కడ సతి చూసింది ఏదో భయంకరమైన దృశ్యం. మిగుల భయానకమైన రాక్షసులు, పిశాచులు, భూతాలు, నాగాలు, చుట్టూ అంతా భయానక ప్రాణులతో నిండిపోయి ఉంది. సతి భయంతో కేక వేసింది, నంది, నన్ను ఈ భయంకరమైన స్థలానికి ఎందుకు తీసుకొచ్చావు? వెంటనే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఆమె భయాన్ని గ్రహించిన నంది మృదువుగా సమాధానమిచ్చాడు. అతడు తన చేతిని ముందుకు చాపి అక్కడ ధ్యానం చేస్తున్న పవిత్రమైన ఋషులను చూపించాడు. అల్లకల్లోలంగా కనిపిస్తున్న ఈ ప్రదేశంలోనూ శాంతంగా తపస్సు చేస్తూ కొంతమంది మహర్షులు కూర్చొని ఉన్నారు. అయ్యా, వీరందరూ ఇక్కడే నివసిస్తున్నారు, నంది చెప్పారు. నా ప్రభువు శివుడు సర్వాన్ని ప్రేమించేవాడు, అందరినీ అంగీకరించేవాడు. ఎవరైనా హృదయంలో భక్తితో, నిజమైన నిబద్ధతతో ఉంటే వారిని ఆయన స్వాగతిస్తాడు. సతికి ఆసక్తి కలిగింది. ఇంత మహానుభావుడు ఎవరయ్యా? ఆమె ఆశ్చర్యంగా అనుకుంది. సందేహాలను తొలగించేందుకు నంది ఆమెను ఒక గుహద్వారానికి తీసుకెళ్లాడు. సతి అలజడిగా అడుగులు వేసుకుంటూ గుహవైపు వెళ్ళింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి. ఇదే అతడు, నా కలలో కనిపించినవాడు.